టెక్నాలజీ యూజ్ చేసుకుని బెస్ట్ పాసిబుల్ స్పర్మ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో యూజువల్లీ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ ఎలా ఉంది. బట్ కొన్ని కేసెస్లో ఏంటి అంటే మనకి వెరీ సివియర్గా అంటే వెరీ లో క్వాంటిటీస్లో స్పర్మ్ కౌంట్ ఉండడం కానీ, అండ్ ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి కంప్లీట్గా జీరో స్పర్మ్ కౌంట్ ఉండడం కానీ జరుగుతుంది. వీటిని మనం సివియర్ ఓట్స్ లేదా ఏజోస్పర్మియా అని అనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి మనకి ఈ వెరీ లెస్ కౌంట్స్ ఉన్న పేషెంట్స్కి కూడా ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అయ్యేలా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 కరీంనగర్. సో ఇందులో ఏంటి అంటే మనం ఇనిషియల్గా సీమెన్ అనాలిసిస్ చేసుకొని వారికి గనక వెరీ లో కౌంట్స్ ఆర్ జీరో కౌంట్స్ గనక ఉన్నట్టయితే మనం యూజ్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి వారికి స్పర్మ్ రిట్రీవ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి సీమెన్లో స్పర్మ్ అనేది రిట్రీవ్ అవ్వకపోయినా వారికి టెస్టికల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కొంతమందికి ఉండడం జరుగుతుంది. సో అటువంటి పేషెంట్స్కి యూజువల్లీ ఫస్ట్ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా, అంటే స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్గానే ఉండి జస్ట్ ట్రాన్స్పోర్ట్లో కనుక వాళ్ళకి బ్లాకేజెస్లో ఉంటే టీసా అనే ప్రొసీజర్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ టీసాలో ఏంటి అంటే టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్, అంటే ఇందులో ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది మనకి టెస్టిస్లో ఎక్కడైనా ఉందా అనేది చూసి ఆ స్పర్మ్స్ని రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి మైక్రోటీసే. సో ఇది ఏంటి అంటే మైక్రోసర్జికల్ టెస్టికులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అని అనడం జరుగుతుంది. సో ఇందులో ఏంటి అంటే ఎక్కడైతే టెస్టిస్లో పర్టిక్యులర్ ఏరియాస్లో ఎక్కడైనా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందా అనేది మనం ఆ మైక్రోస్కోప్ సహాయంతో ఆండ్రాలజిస్ట్ అనే వాళ్ళు ఎగ్జామిన్ చేసి పర్టికులర్గా ఆ టార్గెటెడ్ ఏరియాస్ నుంచి ట్యూబ్యూల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడి నుంచి స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్ టెక్నాలజీస్ ద్వారా సీమెన్ అనాలిసిస్లో స్పర్మ్స్ అనేవి ఉన్నా కూడా మనం ఈ టెక్నాలజీస్ యూజ్ చేసి లోపల ఉన్న స్పర్మ్ ప్రొడక్షన్ని మనం రిట్రీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఈ రిట్రీవ్ చేసిన స్పర్మ్స్ని బెస్ట్ పాసిబుల్ వేలో ఎలా యూజ్ చేయడం అంటే ఇందులో మనకు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసి ఇక్సీ అంటే ఏంటి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇది ఏంటి అంటే మనకి మేల్ ఇన్ఫర్టిలిటీలో వెరీ అడ్వాన్స్డ్ అండ్ రెవల్యూషనరీ డిస్కవరీ అని మనం చెప్తాం. ఇక్సీలో ఏంటి అంటే మనం ఒక్క ఎగ్కి దొరికిన లిమిటెడ్ క్వాంటిటీ, యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటి అంటే మనకి టీజా లేదా మైక్రోటీసేలో వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ స్పర్మ్స్ అనేవి అప్టైన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ స్పర్మ్స్ని మనం బెస్ట్ పాసిబుల్ వేలో యూజ్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక్క ఎగ్కి జస్ట్ 1 బెటర్ క్వాలిటీ స్పర్మ్ని మనము సెలెక్ట్ చేసి రిట్రీవ్ చేసిన శాంపుల్లో బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ని సెలెక్ట్ చేసి దానిని డైరెక్ట్లీ ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిని మనం ఇక్సీ టెక్నిక్ అని అంటాం. సో ఈ ఇక్సీ టెక్నిక్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ స్పర్మ్, అంటే 1 ఎగ్కి 1 గుడ్ స్పర్మ్ ఈజ్ ఇనఫ్ అనమాట. అండ్ ఇదే కాకుండా అడిషనల్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, లైక్ పిక్సీ అని అంటాం. సో ఇందులో ఏంటి అంటే స్పెషల్ టెక్నాలజీ ద్వారా ఉన్న స్పర్మ్స్లో బెస్ట్ కెపాసిటీ, బెస్ట్ క్వాలిటీ ఉన్న స్పర్మ్ని మనము ఇక్సీకి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి సీమెన్ అనాలిసిస్లో కనుక మీకు వెరీ లో కౌంట్ ఆర్ జీరో కౌంట్ అని ఉంటే భయపడకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎక్కడైతే మీకు అవైలబుల్గా ఉన్నాయో ఆ టెక్నాలజీస్ని మీరు యూజ్ చేసుకొని మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ లేదా స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయడం డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.